హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అమ్మగం ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చపాతీలోకి లేదా రైస్‌లోకి ఎంతో టేస్టీగా ఉండేటటువంటి గోరుచిక్కుడుకాయ కర్రీ. ఈ గోరుచిక్కుడుకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో మనం ముందుగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారానికి సరిపడని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగినటువంటి టమాటా ముక్కలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ టమాటా ముక్కలన్నీ ఉడికి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి గోరుచిక్కుడుకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ ఉడికేందుకు కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మనకి గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని మరి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.